పేరు తాళ్ళపల్లి సురేందర్ గౌడ్. నేను జేఎన్‌టీయూ జేఏసీ మీడియా స్పోక్స్ పర్సన్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఎలా ఉంది, ఆ వ్యవసాయం మీద ఆధారపడిన ఫ్యామిలీస్ ఎలా జీవిస్తున్నాయి, అదేవిధంగా వాటిని వాటిని జీవనం అనుకున్న నేటి యువత కొద్దిమంది వ్యవసాయం మీద దృష్టి పెట్టినప్పుడు వారికి మన ప్రభుత్వాలు ఎలా సహకరిస్తున్నాయి అనే దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నా. అదేవిధంగా మన ప్రభుత్వాలు వ్యవసాయానికి ఎంత మాత్రము ఖర్చు చేస్తున్నాయి ప్రతి బడ్జెట్లో, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన వాటి గురించి టెక్నాలజీ పరంగా వారికి ఎలా సహకరిస్తున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా. మొదటగా వచ్చేసి గ్రామాలలో ప్రతి ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలను చూసినట్లయితే ప్రతి ప్రభుత్వం కూడా వ్యవసాయానికి చాలా బడ్జెట్ని ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఆ బడ్జెట్ అనేది సకాలంలో రైతులకు సరైన సమయంలో అందడం లేదు. అదేవిధంగా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. అది ఏంటంటే పవర్ సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, అదేవిధంగా ఒకవేళ పంట మంచిగా పండిన తర్వాత ఆ ధాన్యాన్ని అమ్మడానికి మార్కెట్లో అమ్ముకునే సమయంలో అక్కడ కూడా ఒక సమస్య. అదేవిధంగా వాళ్ళకి ఏ సమయంలో ఏ విత్తనం వేయాలి, ఏ పంట వేయాలి అనే అవగాహన కూడా కొద్దిమంది రైతుల్లో లేకపోవడము, అదేవిధంగా పంట మార్పిడి పద్ధతి, ఇలాంటి వాటి మీద పూర్తి అవగాహన లోపం వల్ల నేటి భారతదేశంలోని వ్యవసాయమే వెన్నెముక అనుకున్న భారతదేశంలో ఈ కొన్ని రోజులలో ఈ రోజుల్లో కొద్దిగా లోపం ఏర్పడుతుంది. వీటి కోసం ప్రభుత్వాలు ఎన్నో పైసలు ఖర్చు చేస్తున్నాయి. కానీ ఆ పైసలను ఎక్కడ తప్పుదారి పడుతున్నాయి. వ్యవసాయ అధికారులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ అభివృద్ధి సకాలంలో జరగడం లేదు. రైతులకి ప్రతి పంటలో కూడా ఏదో ఒక లోపం ఏర్పడి పంట నష్టం అనేది జరుగుతుంది. వర్షాకాలంలో వచ్చినట్టయితే వర్షాకాలంలో సకాలంలో వర్షాలు కురవక, ఎండాకాలంలో అయితే రాళ్ళ వాన కురిసి, ఇట్లా ప్రతి దగ్గర కూడా రైతుకి ఒక నష్టం ఏర్పడుతుంది. కానీ ఆ నష్టాన్ని గవర్నమెంట్లు సకాలంలో అందించడం లేదు. రాళ్ళ వర్షం పడ్డది, దానికి వాళ్ళకి ఒక బీమా పథకాన్ని ఏర్పాటు చేసి ఆ రైతుకి నష్టపోయిన రైతుకి సకాలంలో నష్టపరిహారాన్ని అందించినట్లయితే ఆ రైతు నెక్స్ట్ ఇంకో పంట వేసుకునేటప్పుడు అట్లా లబ్ధి పొందడం జరుగుతుంది. కానీ ఒక పంట వేసుకున్న తర్వాత మళ్ళొక పంటకి ఆ నష్టపరిహారం అందక చాలా నష్టం జరుగుతుంది నేటి రైతుల్లో. అదేవిధంగా రైతుకి
అవగాహన ప్రతి పంట మీద అవగాహన కల్పించాలి. వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామానికి వచ్చి మ భూసార పరీక్షలు చేసి రైతుకి ఒక పంట మీద అవగాహన కల్పించాలి. అదే విధంగా మన ప్రభుత్వాలు ఎన్నో ఎన్నో పైసలు ఖర్చు పెడుతున్నాయి. పవర్ సెక్టార్ మీద అంటే డిఫరెంట్ సెక్టార్ మీద లాక్స్ ఆఫ్ రూపీ ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ రైతులకి నిరంతరం పవర్ సప్లై చేయడాని మీద మాత్రము అంటే గత ప్రభుత్వాలు చేస్తాయి. మన తెలంగాణ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అలాంటివి జరగొద్దని కోరుకుందాం. అట్లే విధంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆలోచించాలంటే రైతులకి నిరంతరం పవర్ అందించేటట్టు ఆలోచించాలి. ఎలా అంటే రైతులకి ఒక పవర్ తన బావి దగ్గరనే తనే ఒక పవర్‌ని జనరేట్ చేసుకునే విధంగా సదుపాయాన్ని ఏర్పరిచారు. అంటే ఏర్పాటు చేయాలి. అది ఎలా అంటే సోలార్ పవర్ లాంటి వాటికి ఒక ప్రభుత్వం నుంచి ఉన్నప్పటికీ స్కీమ్స్ ఉన్నప్పటికీ వాటికి వాటికి అధిక మొత్తంలో సబ్సిడీస్ ఇచ్చి అంటే 50% ఉంది. అట్లాంటి వాటికి దానికి సోలార్ పవర్ ఇప్పుడు ఒక సోలార్ పంప్ సెట్ కొనాలంటే 6,00,000 అవుతుంది. అదే ఒక ఏ రైతు కూడా ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతుకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అట్లాంటిది 2 ఎకరాలు ఉన్న రైతుకి, 3 ఎకరాలు ఉన్న రైతుకి, 4 ఎకరాలు ఇలా అందరు రైతులకి కూడా సోలార్ పంప్ సెట్లు కొనేటట్లు రైతులకి సోలార్ గురించి ఒక అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించి వాళ్ళకి అవసరమయ్యేటువంటి ప్రాజెక్ట్‌ని ఆ సోలార్ పంప్‌ని వాళ్ళ బావి దగ్గర ఏర్పరచుకునేటట్లు ప్రతి గ్రామంలో తిరిగి సోలార్ పంప్ గురించి అట్లా వాటికి అవగాహన కల్పిస్తే పవర్ సమస్య తీరుతుంది. అదేవిధంగా నీరనేది మనము అధిక మొత్తంలో విలేజెస్‌లో పంటలకి ఉపయోగిస్తారు. కానీ అట్లాంటి నీటిని కొద్ది మొత్తంలో అందించినా కూడా నేడు పండే పంటలున్నాయి. వాటి మీద అవగాహన కల్పించాలి. ఇలా ప్రతి దాని మీద అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా భారతదేశంలో రైతు ఒక మంచి ప్లేస్‌లో ఉంటాడు. ముఖ్యంగా భారతదేశంలో ఏమవుతుందంటే రైతే ముఖ్యంగా వెన్నెముకనుకున్న భారతదేశంలో అన్ని సెక్టార్‌లో లబ్ధి పొందుతున్నారు కాబట్టి లబ్ధి పొందుతున్నారు. కానీ ఒక రైతు మాత్రమే లబ్ధి పొందట్లేదు. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే చూస్తున్నాం. ప్రతి వర్షాకాలంలో నష్టమే ఉంటుంది. చలికాలంలో నష్టమే ఉంటుంది. ఎండాకాలంలో నష్టం ఉంటుంది. ఈ నష్టాలను అరికట్టడానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఒక 2, 3 పంటలకే పత్తి, వరి అట్లాంటి పంటలకే కాకుండా ప్రతి పంటకు కూడా ఒక
బీమా పథకాన్ని ఏర్పాటు చేసి ఆ బీమా గురించి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనిషికి లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందో, వెహికల్స్‌కి లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటాయో అట్లాగే పంటకి కూడా బీమా పథకాలను అందించాలి. అందించి వాటి మీద అవగాహన కల్పించి రైతులకి నష్టపరిహారం సకాలంలో అందించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మనకి ప్రభుత్వం నేటి రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని మనకి 4G కనెక్షన్ గురించి గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించి వారికి లేటెస్ట్ టెక్నాలజీ గురించి రైతులకు చెప్దాం అనుకుంటుంది. అది చాలా మంచి పద్ధతి. దాన్ని మేమందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆ పద్ధతిని ఎలా చేయాలి అంటే రైతులకి ప్రెజెంట్ ఉన్న 3G నెక్ 3G టెక్నాలజీ, 2G టెక్నాలజీ గురించి సకాలంలో కరెక్ట్‌గా తెలియదు. వాటి ఆ టెక్నాలజీ గాని మనం ఏ టెక్నాలజీ అయితే రైతు అంటే ఒక గ్రామ స్థాయిలో తీసుకెళ్ళాలనుకుంటున్నామో దాన్ని ముందే ఎళ్లి ఆ టెక్నాలజీ గురించి వాళ్ళకి అవేర్‌నెస్ కల్పించి అసలు కంప్యూటర్ ఎట్లా యూజ్ చేయాలి? ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి? అనే దాని గురించి ప్రతీది కూడా ఒక టెక్నాలజీ వస్తుందంటే అది ఎట్లా మనం చదువుకున్న ఈ రోజుల్లో చదువుకున్న విద్యార్థులే ఆ టెక్నాలజీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అట్లాంటి దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తే రైతులు ఎంత మాత్రము ఉపయోగించుకుంటారు అనే దాని మీద నైట్ ఇప్పుడు ఇదివరకి అక్షర దీపిక వంటి నైట్ బడి ఎట్లా ఉంటుందో అట్లాంటి బడులను మనము ఇట్లా ఎట్లా చెప్పామో ఇప్పుడు కూడా ఇట్లాంటి టెక్నాలజీని గ్రామీణ స్థాయిలో వచ్చే ముందు ప్రతి గ్రామాల్లోకెళ్ళి ఇట్లాంటి టెక్నాలజీస్ మీద అవేర్‌నెస్ కల్పించి ఇట్లా ఈ కంప్యూటర్ నుంచి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ఇట్లా యూజ్ అవుతది. రైతులకి ఒక స్కైప్ లాంటి టెక్నాలజీని యూజ్ చేసి ఒక శాస్త్రవేత్త ఒక ప్లేస్‌లో ఉన్నప్పుడు ఆ శాస్త్రవేత్త ఒక పంట గురించి చెప్తున్నప్పుడు ఒక గ్రామంలో ఉన్న రైతులందరిని కూర్చుండబెట్టి ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ మీద ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవ్రీథింగ్ ఒక ఏ పంట అయినా ప్రతి పంట గురించి అవగాహన కల్పించాలి. ఈ ఇంటర్నెట్ సదుపాయం గ్రామీణ స్థాయిలో ఏర్పరచడం చాలా మంచి పద్ధతి. అదే విధంగా మనము ఈ ఇట్లాంటి టెక్నాలజీని యూజ్ చేసి గ్రామీణ యువతకి ఇలాంటి వాటి మీద అంటే ఈ టెక్నాలజీ మీద గ్రామీణ ప్రాంత యువతకి ఇట్లాంటి టెక్నాలజీలో ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నేను ఒక ఇంజినీరింగ్ చేశాను. బట్ నాకు సకాలంలో ఉద్యోగం రాలేదు. ఇట్లాంటి వాటి మీద 4G టెక్నాలజీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొద్దాం అనుకుంటుంది. ఇట్లాంటి వాటి మీద నాకు టెక్నాలజీ బేస్డ్ మీద నాకు అవగాహన ఉంది. నాలాంటి యువత ఎంతో గ్రామీణ స్థాయిలో నుంచి వెళ్ళి హైయర్ స్టడీస్ చదివారు.
ఇట్లాంటి ప్రాజెక్ట్స్‌ని స్టూడెంట్స్‌కి, గ్రామీణ యువతకి అప్పజెప్పినట్లయితే 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ యువకుడు అట్లాంటి యువకులు గ్రామీణ స్థాయిలో వచ్చినప్ప వస్తూ ఉంటారు కాబట్టి వారికి గ్రామీణ స్థాయి మీద అవగాహన ఉంటుంది. పట్టణ స్థాయి మీద అవగాహన ఉంటుంది. అదే విధంగా ఎట్ ఎ టైమ్ ఇట్లాంటి టెక్నాలజీ మీద కూడా అవగాహన ఉంటుంది. ఈ ఈ అవగాహనను మనము బయట నుంచి ఏదో ఎవరినో తీసుకొచ్చి ఒక సంస్థ వాళ్ళకి అప్పచెప్పినట్లయితే వారికి సరైన అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేట్ అనేది ఈ రైతుతోటి కమ్యూనికేట్ చేయలేరు. కానీ గ్రామీణ స్థాయిలో వచ్చిన యువత మాత్రము రైతుతోటి కమ్యూనికేట్ అవుతాడు. ఎందుకంటే తను కూడా ఇదే స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి కమ్యూనికేట్ అవ్వడానికి చానా ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్లు ఇట్లాంటి 4G టెక్నాలజీని ఇట్లాంటి ఇంటర్నెట్ సదుపాయాలను ఏర్పాటు చేసినప్పుడు ఇందులో ఉద్యోగ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా గ్రామీణ స్థాయికి యువతకు మాత్రం ఇచ్చినట్లయితే చాలా మేలు జరుగుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ టెండర్స్ పద్ధతి ఇప్పుడు ఇది 4G టెక్నాలజీ మీద నాకు తెలిసి నేను న్యూస్‌లో చూసాను ఒక 3, 4 డేస్ బ్యాక్. దాన్ని ఆ టెండర్స్‌ని కొద్ది మొత్తంలో కొన్ని కంపెనీస్‌కి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నాకు తెలిసి గ్రామీణ యువతలో చానా నిరుద్యోగులున్నారు. వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్స్‌ని ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు దీన్ని ఎటువంటి అవినీతి చేయకుండా 2 రకాలుగా గ్రామీణ గ్రామీణ ప్రాంత రైతులకు ఉపయోగపడేటట్టుగా గ్రామీణ ప్రాంతంలోని యువతకి తోడ్పడేటట్టుగా 2 విధాలుగా వీళ్ళు ఉపయోగపడతారు. ఖచ్చితంగా నా ఒపీనియన్ ఏంటంటే గ్రామీణ యువత కోసము గ్రామీణ గ్రామీణ గ్రామ ప్రాంతాల్లో ఏదైనా ఇట్లాంటి టెక్నాలజీ గురించి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి వారికి హ్యాండిల్ చేస్తే అది సక్రమంగా జరుగుతుంది. అట్ల విధంగా ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని ఖచ్చితంగా ఇట్లాంటిది యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తాళపల్లి సురేందర్ గౌడ్. నేను JNTJC అఫీషియల్ మీడియా స్పోక్స్ పర్సన్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ సబ్జెక్ట్ ఏంటంటే గ్రామీణ స్థాయిలో వ్యవసాయ